సార్ ఫైనల్‌గా రఘురామకృష్ణరాజు గారు నిన్న టీడీపీలో జాయిన్ అవ్వడం చూసాం సార్. మరి ఇప్పుడు టీడీపీ నుంచి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తాం. మరి ఎక్కడి నుంచి ఇచ్చే ఛాన్స్ ఉంది? అసలు ఇస్తున్నారా? నిన్న ప్రజాగలం సభ చంద్రబాబుది పాలకొల్లులో, గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్నప్పుడు ఈయన ముందే వెళ్ళిపోయాడు. ఈయన మనం నిన్న కూడా చెప్పుకున్నాం. ఈయన తాడేపల్లిగూడెంలో దిగాడు. ఆల్రెడీ అక్కడ బోలిశెట్టి శ్రీనివాస్ వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ఒక కాన్వాయ్తో ఒక ఊరేగింపుగా వెళ్ళాడు. ఆ సందర్భంగా ఆయన ప్రెస్తో కూడా మాట్లాడాడు. భీమవరం తన ఇంటికి వెళ్ళాడు. ఆ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఖచ్చితంగా తెలుగుదేశంలో చేరుతున్నాను, అయితే ఎక్కడ నుంచి పోటీ చేస్తానన్నది ఇంకా తెలియదు అని చెప్పాడు. అయితే నిన్న చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగుదేశంలో అఫీషియల్గా చేరాడు. పసుపు కండువా కప్పుకున్నాడు. ఆ తర్వాత కూడా మాట్లాడాడు. ఈ కూటమిలో ఈ ముగ్గురిని ఆకాశానికి కూడా ఎత్తాడు. త్రిమూర్తులు అని చెప్పాడు. మోడీ బ్రహ్మ, చంద్రబాబు విష్ణు, పవన్ కళ్యాణ్ ఈశ్వరుడు అని మాట్లాడారు. సో ఈ త్రిమూర్తుల కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అంటే వీళ్ళు త్రిమూర్తులు, జగన్ రాక్షసుడు, ఈ యాంగిల్లో ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు చంద్రబాబు కూడా ఈయన్ను మీరు గెలిపించాలన్నాడు తప్ప ఎక్కడి నుంచి గెలిపించాలనేది ఏం మాట్లాడలేదు. సో ఏదేమైనా సీట్ అయితే కన్ఫర్మ్ అని చెప్తున్నారు. ఒక వెర్షన్ ఏంటంటే బీజేపీతో ఇంకా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. బీజేపీ కానీ ఒప్పుకుంటే, అంటే అక్కడ శ్రీనివాసరాజుకి ఆల్రెడీ నర్సాపురంలో ఎంపీగా ఇచ్చింది బీజేపీ, ఒప్పుకుంటే దాన్ని తీసేసి ఈయనకి ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే ఈయనని అసెంబ్లీకి తీసుకునే అవకాశం కూడా ఉంది. అందుకని ఆయన రెండు రకాలుగా మొన్న మాట్లాడాడు. నాకేమో పార్లమెంట్కి వెళ్ళాలని ఉంది, ప్రజలకేమో అసెంబ్లీకి వెళ్ళాలని ఉంది అని మాట్లాడాడు. సో ప్రజలు నన్ను స్పీకర్గా చూడాలనుకుంటున్నారు అన్నది, కొంతమంది హోమ్ మినిస్టర్గా కూడా చూడాలనుకుంటున్నారని నేను చూశాను ఫేస్బుక్లో. సో ఆయన అభిమానులు ఎలాగన్నా సీఎంగా కూడా చూడాలనుకుంటారు కదా, అభిమానం ఉన్నప్పుడు తప్పేం లేదు దాంట్లో. సో అలాగా ఆయన ఒకవేళ స్పీకర్ అవుతాడా లేదా. ఇంకొక వెర్షన్ ఏంటంటే లోకేష్కి ఇష్టం లేదని కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఈయన రేపొద్దున ఈయన అడిగింది మనం చేయకపోతే మన మీద కూడా ఇలాగే మాట్లాడతాడు, సో మనం కంట్రోల్ చేయడం కష్టం అని లోకేష్ ఫీల్ అవుతున్నాడు. కానీ చంద్రబాబుకి ఒక ప్రెజర్ వచ్చేసింది బాగా. ఎందుకంటే ఈయన గోల్ చేయడం మొదలుపెట్టాడు, తిట్టడం కూడా మొదలుపెట్టాడు. మొన్న కూడా బండబూతులు కూడా తిట్టాడు వాళ్ళని. నన్ను ఏ పార్టీ మెంబర్ కాదంటున్నారు, ఇన్ని రోజులు నన్ను వాడుకున్నప్పుడు తెలియదా అని ఒక బూత్ వాడే అక్కడ. అంటే మీడియాని, టీడీపీని తిట్టాడు ఇండైరెక్ట్గా. సో అలాగా ఆయనకి ఏంటంటే ఆయన పేరే రచ్చబండరాజు అని పేరు పెట్టారు వైసీపీ వాళ్ళు, అట్లాగే నోటుదోలు రాజు అని పేరు పెట్టారు. కాబట్టి ఆయనకి ఎవడనేది ఏమి ఉండదు. తన అనుకున్నది చేయకపోతే ఎవరినైనా తిడతాడు, తనకు వ్యతిరేకంగా మాట్లాడితే కూడా ఎవరినైనా తిడతాడు. ఆయనకి వచ్చేది బూతులు తప్ప మామూలు భాష కూడా రాదు ఆయనకి. బూతులు లేకుండా మామూలుగా ఆ ఏరియాలో ఇలా బూతులు మాట్లాడేవాళ్ళు నేను ఎవరిని చూడలేదు. అక్కడ చాలా మర్యాదగా మాట్లాడతారు. గోదావరి జిల్లాలో అంటేనే మర్యాద భాష. మా రాయలసీమలో బూతులు మాట్లాడతారు, ఇక్కడ తెలంగాణలో మాట్లాడతాం. కానీ ఆయనకి మరి ఎలా ఎక్కడ నేర్చుకున్నట్టు తెలియదు. కానీ బూతులు మాట్లాడడం అనేది, ఒక ఎంపీగా మనం ఇలా మాట్లాడచ్చు అనేది విచక్షణ కూడా కోల్పోయాడు ఇప్పుడు లాంగ్ బ్యాకే. సో దాన్ని వీళ్ళు కూడా ప్రోత్సహించింది, తెలుగుదేశం మీడియా కూడా దాన్ని బ్రహ్మాండంగా ప్రోత్సహించి వీళ్ళు కూడా టైటిల్స్ కూడా లం కొడక అని పెడుతున్నారు. వీళ్ళు ఆయన చెప్తే అలా అదేదో గొప్ప ఘనకార్యం ఆయన సాధించినట్టు వీళ్ళు పెడుతున్నారు. సో ఆ స్థాయికి మన రాజకీయాలు దిగజారిపోయినాయి. సో ఇప్పుడు మరి ఆయనకి పదవి ఇచ్చి రేపు స్పీకర్ అయితే మాత్రం అంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. కానీ చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఆయనకి ప్రెజర్ వచ్చేసింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన్ని వాడుకునేది ఎవరు? తెలుగుదేశమే. తెలుగుదేశం మీడియా లేకపోతే అసలు అతన్ని ఎవరు పట్టించుకునేవాడు కాదు. తెలుగుదేశం మీడియానే రోజు పెట్టడం, రోజు ఆయనకి ఛానల్స్. వాళ్ళు ఎవరో చెప్తున్నారు మొన్న, మామూలుగా పీక్ టైంలో 60-70 కోట్లు సంపాదిస్తాం మేము, అలాంటిది రఘురామకృష్ణరాజుకి ఇచ్చాం మేమని. అంటే అంత త్యాగాలు చేసింది తెలుగుదేశం మీడియా. సో అంత డబ్బులు 100 కోట్లు లాస్ అయినా పర్వాలేదు, రఘురామకృష్ణరాజుకి ఆ స్లాట్ కేటాయిస్తారు. సో ఆ స్థాయిలో చేసినప్పుడు ఇప్పుడు ఆయనకి సీట్ ఇవ్వకపోతే, ఆయన జగన్ సక్సెస్ అయితే ఖచ్చితంగా రేపు పొద్దున ఆయనకి సీట్ లేకపోతే జగన్ ఆయన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రేపు జగన్ అధికారంలోకి వస్తే, రాకపోతే ఇబ్బంది ఏం పెట్టలేడు, వస్తే అధికారంలో పెట్టే అవకాశం ఉందని చెప్పి. సో రేపు పొద్దున ఆయనకి ప్రాణహాని కూడా జరగచ్చు.
సో ఇలాగా వదిలేస్తారా వాడుకొని అని ఒక చంద్రబాబు మీద ఒక ప్రెజర్ అయితే బాగా వచ్చింది. ఎందుకంటే మోరల్గా చంద్రబాబుకే బాధ్యత ఉంది, బీజేపీకి ఏమి లేదు నిజానికి. ఎందుకంటే ఈయన బీజేపీకి ఏమి ఉపయోగపడలేదు. బీజేపీకి ఆల్రెడీ జగన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా బీజేపీ మంచి ర్యాపోతోనే జగన్తో నడుస్తుంది. అందుకనే మోడీ ఆ మధ్య వచ్చినప్పుడు కూడా చిలకలూరుపేటలో జరిగిన సభలో కూడా ఎక్కడ జగన్ని పేరు పెట్టి పిలవలేదు, ఆయన అడ్రస్ చేయలేదు, జగన్ విమర్శించలేదు. ఓన్లీ వాళ్ళ మంత్రివర్గంలో మాత్రమే పోటీ ఉంది, అవినీతికి పోటీ పడుతున్నారు అన్నది తప్ప జగన్ అవినీతి పడడానికి కానీ, జగన్ని ఓడించాలని కానీ, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి కానీ ఎక్కడా పిలిపేవాళ్ళ. ఆయన వేరే రాష్ట్రంలో ఎట్లా మాట్లాడతాడు అంటే ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి, అదే నెరేటివ్లో ఆయన వెళ్ళిపోయాడు తప్ప ఎక్కడ ఏం మాట్లాడలేదు. అంటే క్లియర్గా జగన్కి యాంటీగా లేరు వాళ్ళు, బీజేపీ సెంట్రల్ కమిటీ. ఇక్కడ లోకల్గా ఆమె ఉంది, ఎట్లాగూ పురంధేశ్వరి, వీళ్ళు కూడా ఆమె మీద తీవ్రంగా విమర్శ చేస్తున్నారు. భావకళల ఆనందం కోసం ఇలా చూస్తుందని. ఆమె ఏ స్థాయికి వెళ్ళిందంటే ఎవరెవరిని మార్చాలి, ఎవరెవరిని పెట్టాలి కూడా ఆమె చెప్తుంది. ఎవరెవరిని మార్చాలనే దగ్గర ఓకే, ఎవరిని పెట్టాలో కూడా ఈమె సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఆ స్థాయిలో ఆమె పనిచేస్తుంది జగన్కి వ్యతిరేకంగా. కానీ మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళు జగన్కి వ్యతిరేకంగా ఎక్కడా లేరు. సో ఈ కాంటెక్స్లో బీజేపీ నుంచి అక్కడ ఇస్తారా రఘురామకృష్ణరాజు సీటు అనేది మాత్రం $1 మిలియన్ వచ్చింది. ఎందుకంటే జగన్ ఆపించాడని ఆయన ఆల్రెడీ ఆరోపించాడు. మరి అది నిజమైతే వాళ్ళు ఇవ్వకూడదు, జగన్ ఆపించగలిగితే. అంటే చంద్రబాబుకి అంత పరపత లేదా, ఒక ఎంపీ సీటు తాను కోరుకున్నది తీసుకోలేడా బీజేపీ నుంచి? ఎందుకంటే 6 అపనంగా 6 ఇచ్చారు. నిజానికి బీజేపీకి 0.8% కూడా లేదు ఓట్ల షేరు. అట్లా దానికి 6 ఎంపీలు ఇవ్వడం అంటే అందరూ కూడా షాక్ అయ్యారు నిజానికి. ఆ రకంగా పవన్ కళ్యాణ్కి ఎన్ని ఇవ్వాలి? ఎందుకంటే పవన్ కళ్యాణ్కి 6% మినిమం ఉంది ఓట్ల షేరు. సో ఇదేంటంటే చంద్రబాబు చాలా విషయాల్లో సరెండర్ అయ్యి బీజేపీ డిమాండ్స్కి, బీజేపీ పొత్తు కోసం వెళ్ళాడు, దాంట్లో ఎవరికి డౌట్ లేదు. కానీ ఒక్క నర్సాపురం సీట్ ఇప్పించుకోలేడా అనేది అందరూ ఆయన అడుగుతున్న ప్రశ్న. సో ఇది ఒక రకంగా చంద్రబాబు కూడా ఒక టెస్ట్ లాంటిది. అంటే నీకు నిజంగా బీజేపీ కూటమిలో నీకు పవర్ ఉంటే, బీజేపీ మీద నీ కంట్రోల్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఇప్పించగలగాలి. అది ఇప్పించలేకపోతే మాత్రం ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా కూడా చంద్రబాబు ఆ మేరకు ఫెయిల్ అయినట్టే. ఆ కూటమి ఆ మేరకు కూటమిలో స్ట్రెంగ్త్ లేదు, యూనిటీ లేదు అని బయటకు వచ్చేసినట్టే. రెండోది ఏంటంటే కూటమిలో జగన్కి కంట్రోల్ ఉందని కూడా బయటకి వచ్చేసినట్టే ఆయనకి కానీ నరసాపురం వీగిపోతే. సో ఆ రకమైన ఛాలెంజ్ని ఆయన రఘురామకృష్ణరాజు కూటమికి తీసుకొచ్చాడు. ఒక రకంగా కూటమికి అది దెబ్బే. రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వకపోతే రఘురామకృష్ణరాజు వేసిన ఒక ప్రశ్న అయితే ఏదైతే ఉందో వాళ్ళ టీవీ ఛానల్లోనే ఏమడిగాడు ఆయన, నమ్మకున్న నాకే సీట్ ఇప్పించలేకపోతే చంద్రబాబు పోలవరం ఏం కడతాడు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్కి ఏమన్నా ఏం తీసుకొస్తాడు అని అడిగాడు ఆయన. అది వ్యాలిడిటీకి వచ్చినది. ఒక కూటమిలో నువ్వు ఎక్కువ ఇచ్చే వాళ్ళకి ఇప్పుడు ఒక సీట్ అడుగుతున్నావు, అది కూడా వేరే చోట ఇస్తానంటున్నావు. ఇచ్చినప్పుడు ఆ సీటు కూడా ఇవ్వలేకపోతే ఇంకా నిజంగా చంద్రబాబు మాట రేపు పొద్దున ఏమంటారు వాళ్ళు? చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నానని చెప్తున్నాడు? రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఎందుకంటే నెక్స్ట్ కూడా అక్కడ బీజేపీ వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పొత్తు పెట్టుకున్నా అంటున్నాడు. మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ ఈయన మాట వినాలి కదా రేపు. సో ఇక్కడే తెలిసిపోతుంది కదా ఈయన మాటకి వాళ్ళు ఎవరు వినట్లేదు, కేర్ చేయట్లేదని.